PRC తరఫున శ్రీరంగ గారికి అభినందనలండి. వాక్య భాగంలోకి వెళ్దామండి. మనం ముందుగా లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయట వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. హరీష్ ప్రార్థన చేయండి. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన ప్రియమైన తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన తండ్రి, దర్శన తండ్రి, కాపుదలను వందనాలు చేయించుకున్న తండ్రి. ఇప్పటివరకు ప్రభావ పాటల ద్వారా మిమ్మల్ని బయటపరుచుకున్న తండ్రి, కొద్దిసేపు మీ మాటలు తండ్రి నేర్చుకోవడానికి తండ్రి మాకు సహాయం దయచేయండి. చేయబోతున్న అన్నిటికీ ఆరోగ్యం తండ్రి దయచేయండి తండ్రి. వాతావరణం సహకరించకపోయిన ప్రభావ మీ మీద ఆసక్తితో ప్రభావం అందరం వచ్చినాము కాబట్టి ఎప్పుడు చూపించండి. తిరిగి మీ క్షేమ గృహాలకు చేయడానికి మీరు తోడున్నాను తండ్రి. ఆ నుంచి అంతం వరకు మీరు తోడు నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన సమర్పించుకున్నాను తండ్రి. వాక్య సందేశాన్ని అందించాల్సిందిగా జంగారెడ్డిగూడెం కాలేజీ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి అంబేద్కర్ గారిని ఆహ్వానిస్తున్నామండి. ప్రార్థన చేసుకున్నాను. మహాగరుడు పరిశుద్ధుడైన మా తండ్రి, ఆదివారపు ఆరాధనలో ఆత్మీయ తండ్రి గారు చేసే ఎన్నో మాటలు వినిపించారు. కొద్ది నిమిషాలు సంఘాలలో ఆరాధనలో నుండి అమూల్యమైన దివ్యవాక్యాన్ని నేర్చుకున్నట్టు నడిపించండి. వినగల చెవులను గ్రహింపగలను పిల్లలకు దయచేసి చెబుతున్న నా కోసం ఉచితమైన విధానము దాన్ని చదువుకొని మరలా మూసివేసి మరలా ఆదివారం తెరిచే పుస్తకం కాదు. ఎందుకంటే పగలు రాత్రి కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోమన్నాడు దేవుడు.
ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో ఎన్నో విశేషమైన సంగతులు భూమి మీద మనిషి బ్రతకడానికి ఇతరుల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, తను ఎలా బ్రతకాలి, లేకుంటే న్యాయంగా ఎలాగ భూమి మీద జీవించాలి అని ఎన్నో విలువైన మాటలు శాంతిగా నెమ్మదిగా భూమి మీద రాసుకున్నా. తప్పులు చేసేవాడు తన తప్పుగాను నిరూపించుకుని నా వెనుక ఉపయోగించుకుని తప్పించనిపిస్తే చట్టానికి నేరం, దాన్ని తలిస్తేనే దేవునికి ముందే దాన్ని తలిస్తేనే ప్రమాదం అంటున్నది బైబిల్. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పాఠం ఎలాంటిదంటేనండి, న్యాయమూర్తులు, లాయర్లు, మేధావి వర్గం అంతా నేర్చుకోవలసిన పాఠం ఇది. ఏమండి దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చివాడు. బాగా వినాలండి. ఏమండి దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు. ఏమండి ఏమండి చదవమ్మా. నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. అమ్మా ఏమండి ఎవరిద్దరండి? ఎవరిద్దరు దేవుడికి ఇష్టం ఉండదు, అసహ్యం. హేయం అంటే ఏంటో తెలుసా అండి? అసహ్యం అండి. ఏమండి అంటే ఎవరెవరంటే దేవుడికి ఇష్టం లేదంట. ఏమండి దుష్టుడట అండి. వాడు దుష్టుడైతే నిర్దోషిగా ప్రకటించేవాడు. అంటే ఎవరెళ్ళు? న్యాయమూర్తులు. మీకు అర్థమైందండి? దుష్టులనేమో నిర్దోషులుగా ప్రకటించేవారు, నీతిమంతుణ్ణేమో దోషిగా నిలబెట్టేవాళ్ళు. అబ్బా, వీళ్ళిద్దరూ కూడా ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు, అసహ్యులు. మళ్ళీ చదవండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. అంటే దుష్టుడినేమో నిర్దోషినని తీర్పు తీర్చేవాడు. ఏమండి రెండో వ్యక్తి ఎవరో? నీతిమంతుడినేమో దోషినని తీర్చువాడు. వీళ్ళిద్దరూ యెహోవాకు హేయులు, అంటే అసహ్యులు. చూసారండి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, ఏమండి తప్పుడు పత్రాలను సృష్టించి, దోషినేమో నిర్దోషిగా చూపించి, నీతిమంతుడినేమో దోషిగా చూపించి, ఏమండి ఇలా జరగలేదంటారా? చెప్పండి. ఒక ఉదాహరణ చెప్పగలరా మీకు తెలిసిన వాళ్ళు? అమ్మా సత్యంబాబు అండి ఒక రేప్ కేసులో దోషిగా నిర్ధారణ అయిపోయిందని చెప్పి 8 సంవత్సరాలు రాజమండ్రి జైలు శిక్ష అనుభవించాడు. రాజమండ్రిలోనండి. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. నేను చెయ్యలేదు మొర్రోని మొత్తుకున్న వినని ఈ చట్టం ఏం చేసిందో తెలుసా? తప్పుడు తప్పుడు ఏమంటారండి, తప్పు నేరాన్ని ఏం చేసిందంటే, అంటే ఆ నిర్దోషత్వాన్ని దోషిగా నిలబెట్టి, ఏమండి ఈరోజు అభియోగాలు మోపించి నిర్ధారించుకున్నారని చెప్పి అతనిని శిక్షించేశారండి 8 సంవత్సరాలు. ఏమండి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి. ఇంతకీ ఆ అమ్మాయిని చంపింది ఆవిడ ఇప్పటికీ తెలియదండి. అమ్మాయిని చంపింది ఆవిడ తెలుసు చట్టానికి, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎన్ని సంవత్సరాలండి?
8 సంవత్సరాల ఏమండి? నిన్నగాక మొన్న ఒక న్యూస్లో చూశానండి నేను. ఏమండి? గ్రహం స్టెయిన్ అని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఒక డాక్టర్ గారండి. ఆయన డాక్టరు కమ్ సేవకుడు, సువార్త సేవకుడు. ఏమండి? భార్యను వెంట పెట్టుకుని, తన పిల్లలను వెంట పెట్టుకుని, ఏమండి, ఎక్కడో పేదరికం, ఆ అభివృద్ధి చెందని ప్రాంతం ఒరిస్సా, డెవలప్మెంట్ ఉండదండి అక్కడ ఆ రాష్ట్రం. ఏమంటే ఎప్పుడు చూసినా తుఫాన్లు ఎక్కువ,